స్థూల సూక్ష్మ శరీరాలని నేను అధిగమిస్తే అక్షరాత్మ అవుతున్నాను, అజ్ఞాన ఉపాధిని దాటితే శుభ్రమవుతున్నాను. కాబట్టి ఆ స్థితిని సహా సర్వజ్ఞః సర్వో భవతి. ఎవడు ఈ స్థితిని పొందగలడనంటే వీటన్నిటిని త్యజించిన వాడే సర్వాన్ని పొందగలడు. సర్వము తానవ్వాలి అనంటే తన దగ్గరున్న అల్పాన్ని విడిచిపెడితే తను సర్వమైపోతాడు. అంతేనా కాదా? సర్వము తానవ్వాలి అనంటే తన దగ్గర ఉన్న అల్పత్వాన్ని విడిచిపెడితే తను సర్వమైపోతాడు. కాబట్టి సహ సర్వజ్ఞః యస్తు సర్వత్యాగే సర్వో భవతి అని ఉపనిషత్తు కూడా ఒక వాక్యం చెప్తుంది. యహ తు సర్వత్యాగే, వీటన్నిటినీ ఎవడైతే త్యజించాడో వాడు సర్వో భవతి. నిద్రలోకెళ్ళి ఆనందం పొందాలంటేనే వీటన్నిటినీ వదిలేస్తే కానీ ఆ నిద్రలో అంత ఆనందం దొరకతుందే. నిజంగా అది స్వరూపం అవ్వాలి అనంటే నిద్ర అవస్థ కాకూడదు, ఆనందము అవస్థ కాకూడదు, ఆనందము నా స్వరూపం అవ్వాలి అనంటే వీటన్నిటినీ వదలడం కాదు, ఇవన్నీ లేదని గుర్తిస్తే చాలు. వదలడం అంటే ఇప్పుడు శరీరం వదిలేస్తే చాలండి, కాళ్ళు చేతులు కట్ చేసి పడేస్తే చాలనా? ఇవన్నీ వదలక్కర్లేదు. అందుకనే మట్టిని గుర్తించాలి అని అంటే కుండని పగలగొట్టక్కర్లేదు. కుండే లేదు, ఉండేది మట్టి అని గుర్తిస్తే బంగారు కొండ, కుండ లేదు, ఉండేది మట్టి. మట్టిని గుర్తించడానికి కుండ పగలగొట్టేయండి, మట్టిని గుర్తిస్తామనంటే వాడిని పగలగొట్టాలి ముందు. అర్థమైందా? కాబట్టి ఉన్న స్వరూపాన్ని, ఉన్న స్థితిని గుర్తిస్తే ఈ కల్పనలన్నీ వాటంతట అవి పడిపోతాయి. అందుకనే ఇక్కడ ఆఖరి మంత్రం ఈ ప్రశ్నలో చెప్తుంది, విజ్ఞానాత్మా సహా దేవైశ్చ సర్వైః ప్రాణాః భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వమేవావిశేషతి. సర్వమేవ అవివేశతి. సర్వమేవ అవివేశతి అంటే అవివేశనం అనంటే తను అంతటా తానవ్వడం, అన్నీ తనలో లీనమవ్వడం. ఆవివేశం అంటే లీనమవ్వడం అని అర్థం. అర్థమైందా? నాకేదో పూనిందండి అంటారు కదా, పూనడం అంటే ఏంటి? ఏదో వెళ్ళి దాంట్లో కలిసిందనమాట లోపల. ఏది పూనదు, వీడికి పానకం కావాలి, అందుకనే పూనకం. ఈ పూనకం వచ్చినప్పుడు నాకు బిందెడు పాలు పోయింది అని అంటారు, వీడికి కావాలి బింది పాలు, అందుకని పూనకం వచ్చింది. సో ఆవివేశనం అనంటే లీనమవ్వడం అని అర్థం. ఇక్కడ అంటున్నారు విజ్ఞానాత్మ అంటే ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, ఆ క్షేత్రజ్ఞుడిలో ఈ క్షేత్రము, క్షేత్ర ధర్మాలు, క్షేత్ర మూలాలు, క్షేత్ర కార్యాలు, క్షేత్ర కారణాలు అన్నీ వాడిలో లీనమవుతున్నాయి. అన్నీ అక్కడే ఉత్పత్తి అవుతుంది. బాగా చూడండి, సూర్యుడు ఉదయించాడు, ప్రకృతి అంతా కనపడుతుంది. సూర్యుడు అస్తమించాడు, ప్రకృతి కనపడట్లేదు. అలాగనే క్షేత్రజ్ఞుడు ఉంటే ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి, క్షేత్రజ్ఞుడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే క్షేత్రాలని గుర్తించేవాడు, క్షేత్రాలన్నిటికీ ద్రష్ట క్షేత్రజ్ఞుడు. వాడు ఉంటే, వాడు మేలుకోగానే ఇవన్నీ క్షేత్రాలు, క్షేత్ర ధర్మాలు, క్షేత్ర మూలాలు, క్షేత్ర కార్యాలు, క్షేత్ర కారణాలు, ఈ విశేషణాలు అన్నీ ఉన్నాయి. వాడు పడిపోగానే ఇవన్నీ పడిపోతున్నాయి. కాబట్టి ఆ విజ్ఞాన ఆత్మ, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో సహా దేవైశ్చ సర్వైః ప్రాణాః భూతాని సంప్రతిష్ఠంతి యత్ర, ఈవెన్ ఆ క్షేత్రజ్ఞుడు ఇవన్నీ పడేసుకుని తనలో ఆ క్షేత్రజ్ఞుడు కూడా పడిపోతున్నాడు. గుర్తుపెట్టుకొని ఇందాక చెప్పాను, క్షేత్రజ్ఞత్వం అనేది కూడా ఒక స్టేటస్, అది ఆత్మ కాదు, అది స్వరూపం కాదు. ఎందుకనంటే క్షేత్రముంది, క్షేత్రజ్ఞుణ్ణి. భూస్వామి అన్నారు, ఎందువల్ల? భూమి ఉంది, నువ్వు దానికి స్వామివి. ఇప్పుడు నువ్వు గోస్వామి అంటే ఏంటి? గోస్వామి, స్వామి యు గో, ఏమీ లేవు, ఉన్నదంతా ఊడిపోయింది అనుకోండి, వీడు గోస్వామి, ఊర్లు బట్టి పోతుంటాడు వీడు. భూమి ఉంటే భూస్వామి, భూమి లేకపోతే
నేనే స్వామి ఆ స్వామి ఏమీ లేదు. ఇప్పుడు దెర్ ఇస్ నో స్టేటస్. అలాగనే క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏంటి? క్షేత్రాలన్నింటినీ చూస్తున్నవాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు. అసలు ఈ క్షేత్రాలే పడిపోయాయి, కార్యకరణ సంఘాతాదులన్నీ పడిపోయాయి. ఇప్పుడు నేను క్షేత్రజ్ఞుడిని ఏంటి? నో క్షేత్రజ్ఞ. ఈవెన్ క్షేత్రజ్ఞుణ్ణి కూడా నేను కాదంటే విజ్ఞానాత్మ, విజ్ఞానమే క్షేత్రజ్ఞుడు. గుర్తుపెట్టుకోండి, విజ్ఞానమయ కోశం అన్నారే అదే క్షేత్రజ్ఞుడు. ఆనందమయ కోశం అన్నారే అది నిద్ర. కోశమైతే నిద్ర, స్వరూపమైతే ఆనంద. అందుకనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. అర్థమైందే? కాబట్టి ఆనందము అవస్థ అయితే నిద్ర, ఆనందము స్వరూపమైతే జ్ఞానం మోక్షం. కాబట్టి ఇక్కడ ఆ విజ్ఞానాత్మ సహా అంటే ఆ క్షేత్రజ్ఞుడితో సహా దేవైశ్చ సర్వై. దేవైశ్చ అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ప్రాణాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు, ఇంద్రియ చేష్టలు అన్ని దేవతలే ఇక్కడ. అందుకనే పోతన లోకంబులు, లోకేశులు అంటే ఇక్కడ ఒక్కొక్క లోకం, కంటికి ఒక లోకం ఏంటి చూసేది, దానికి ఒక లోకస్థుడున్నాడు, లోకేశుడున్నాడు. ఎవడు? ఇంద్రియ అధిష్టాన దేవత. చెవి దాని అదొక లోకం, శబ్దాలు వాటి యొక్క లోకాలు. అందుకనే వీనంటాం ఏటో వాళ్ళ లోకంలో వాడు ఉన్నాడని అంటాం. అంటే కంటికి ఒక లోకం రూపాలు, చెవికి ఒక లోకం శబ్దాలు, రుచికి ఒక లోకం రుచులు నాలుకకు. ఇలాగా లోకంబులు. అందుకనే లోక శబ్దానికి అర్థం లోక్యతే అనుభూయతే ఇది లోక. ఎక్కడైతే అనుభవాలు ఉన్నాయో దాన్ని లోకం అన్నారు.